Welcome back. In this video, I am going to cover the mapping between the role versus skill. దీంట్లో కొన్ని రోల్స్ నేను హైలైట్ చేయడం జరిగింది. డేటా సెంట్రిక్గా అలా డిజిగ్నేషన్స్ ఎలాంటివి ఉంటాయి అని అంటే డేటా అనలిస్ట్ రోల్స్ ఉంటే డేటా క్వాలిటీ ఇంజనీర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డేటా మోడలర్, బిఐ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా ఆర్కిటెక్ట్ అండ్ సమ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్. ఇవి మొత్తం మీద మనకి డేటాకి సంబంధించిన డేటాని బేస్ చేసుకుని ఉన్న రోల్స్. వాటిలో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లు కొన్ని సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి, కొన్ని టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి. దీంట్లో అన్ని స్కిల్స్ అందరికీ మ్యాండేటరీ ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం మెన్షన్ చేశాను అంటే ఒక డేటా అనలిస్ట్ తీసుకుంటే కనుక మీకు సాఫ్ట్ స్కిల్స్లో ఏముంటాయో ఉండాలో వాటి దగ్గర ఎక్స్ అనేది పెట్టడం జరిగింది ఇంటూ మార్క్. టెక్నికల్ స్కిల్స్లో ఏమి మ్యాండేటరీగా ఉంటాయి అనేది ఆ పర్టికులర్ లిస్ట్లో జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు డేటా అనలిస్ట్ తీసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, టీమ్ వర్క్, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, టైం మేనేజ్మెంట్, క్రిటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, అడాప్టబిలిటీ, క్రియేటివిటీ, ఓపెన్నెస్ టు క్రిటిసిజం. అదే టెక్నికల్ స్కిల్స్లోకి వస్తే బేసికల్గా ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేట్ చేయడం రావాలి, కొన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అనేది రావడం ఇంపార్టెంట్. అలాగే కొన్ని టూల్స్, అనలిస్ట్ అనే వాళ్ళకి కంపల్సరీగా టూల్స్ మీద వీటి మీద అవగాహన ఉండాలి. అలాగే డేటా విజువలైజేషన్ టూల్స్ మీద, అలా డేటాని విజువలైజ్ చేయాలనే దాని మీద అవగాహన ఉండాలి, అలా రిపోర్ట్ చేయాలనే దాని మీద అవగాహన ఉండాలి. కొంతవరకు మ్యాథ్స్, లాజికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ స్కిల్స్ కట్స్ కూడా వాళ్ళకి అవసరం అవుతాయి. అలాగే డేటా క్వాలిటీ ఇంజనీర్కి ఎలాంటి స్కిల్స్ కావాలి, అడ్మినిస్ట్రేటర్కి ఎలాంటి స్కిల్ కావాలి, డేటా మోడలర్కి ఎలాంటి స్కిల్ కావాలి, డేటా సైంటిస్ట్ అండ్ డేటా ఆర్కిటెక్ట్. ఇక్కడ యాక్చువల్గా నేను పెట్టిన ఆర్డర్లో కూడా ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే ఇన్కమ్ లెవెల్ పరంగా ఇది ఒక ఆర్డర్లో పెట్టినట్లు లెక్క. నేను అంటే ఈ డేటా కెరీర్కి సంబంధించిన మోడల్ రోల్స్లో తక్కువ ఇన్కమ్ లెవెల్, తక్కువ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్తో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ డేటా కెరీర్కి సంబంధించిన రోల్స్లో మినిమం టు మ్యాక్సిమం శాలరీస్ ఆర్ ఇన్కమ్ గెట్ చేసుకునే వాళ్ళ అప్రోచ్లో నేను ఈ ఆర్డర్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ డేటా అనలిస్ట్, తర్వాత వీళ్ళకనే ఎక్కువ డేటా క్వాలిటీ ఇంజనీర్ ఎక్కువ శాలరీస్ పెయిడ్ చేస్తారు, డేటా అడ్మినిస్ట్రేటర్స్కి, డేటా మోడలర్, బిఐ ఇంజనీర్, డేటా సైంటిస్ట్ అండ్ డేటా ఆర్కిటెక్ట్. దీంట్లో ఈ చివరి 4 అనేది హైలీ పెయిడ్ స్కిల్స్. సో వీటిని మనం డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా ఆర్కిటెక్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్ అనే ఈ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోల్స్ అనేవి వరల్డ్ వైడ్గానే చాలా టాప్ లెవెల్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పరంగా పే చేసే రోల్స్లో ఉన్న రోల్స్ అన్నమాట ఇవి. సో మీరు దీంట్లో ఇక్కడ మనం పెట్టిన దాంట్లో కొన్ని ఆప్షనల్ స్కిల్స్ అంటే గుడ్ టు హ్యావ్ అనమాట. ఇలా బ్రాకెట్లో పెట్టిన ఫీచర్స్ ఏంటి అంటే గుడ్ టు హ్యావ్ ఫీచర్స్ అని చెప్పి. అలాగే ఇక్కడ నేను ఎగ్జిక్యూటివ్ రోల్లో ఓన్లీ ఒకటే స్కిల్ పెట్టాను, అది విజన్ అని చెప్పి పెట్టానని చెప్పి మాత్రం అనుకోవద్దు. వీటిలో విజన్ అనేది చాలా బోల్డ్ ఫేస్లో పెట్టాను, అంటే కావాలని చెప్పండి. ఎగ్జిక్యూటివ్స్ అంటే చీఫ్ డేటా ఆఫీసర్స్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్స్ అని చెప్పి కొన్ని కొత్త రోల్స్ మనకి ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. సిటీఓ అనేది వరకు ఉన్నదే, బట్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడినప్పుడు చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వచ్చింది, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చింది, చీఫ్ డేటా ఆఫీసర్ అనేది వచ్చింది. ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్, అంటే మేనేజ్మెంట్ రోల్స్లో హైయెస్ట్ మేనేజ్మెంట్లో టాప్ 1లో ఆర్ 2లో ఉండే మేనేజ్మెంట్ రోల్స్ అనమాట ఇవి. వాళ్ళకి విజన్ అనేది చాలా మెయిన్, మిగతావన్నీ కామన్గా ఉండాల్సిన స్కిల్స్, ఉండకూడదని కాదు. ఇవి ఉన్న వాళ్ళకి అన్నిటికన్నా ముందర విజన్ ఉండాలి. విజన్ ఉంటేనే ఆ డేటా ప్రొడక్ట్ బిల్డింగ్ అనేది, డేటా ప్రొడక్ట్ని ఎలాగా వాళ్ళు మార్కెట్లోకి తీసుకెళ్ళగలుగుతారు, ఆ మార్కెట్ని మళ్ళీ తిరిగి దాన్ని ప్రమోట్ చేయడం, దానికి ఎలాంటి వాల్యూని యాడ్ చేయాలి, కస్టమర్ ఎక్స్పీరియన్స్, కస్టమర్ రిక్వైర్మెంట్స్, ఇవన్నిటితోటి బేస్ చేసుకుని ఒక ప్రొడక్ట్ యొక్క ఫీచర్, దాని యొక్క లైఫ్ టైం ఎలా ఉండాలని డిసైడ్ చేయగలిగే క్యాపబిలిటీ వీళ్ళకి ఉండాలి. అది విజన్ అంటే. సో ఇవి బేసికల్గా మనం డేటా కెరీర్ ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో ఎక్కువగా ఫోకస్ చేసే ఏరియాస్లో
మనకి ఎక్కువగా ఫోకసెస్ ఏరియాస్లో మాత్రం మెయిన్గా ఈ డేటా ఇంజనీరింగ్, డేటా సైంటిస్ట్ అండ్ డేటా ఆర్కిటెక్ట్ అండ్ ఫస్ట్ ప్రయారిటీలో ఉంటాయి. సెకండ్ ప్రయారిటీలోకి వచ్చినప్పటికి డేటా అనలిస్ట్, డేటా క్వాలిటీ ఇంజనీర్ అనేవాళ్ళు సెకండ్ ప్రయారిటీ. థర్డ్ ప్రయారిటీలో డేటా అడ్మినిస్ట్రేటర్ అండ్ డేటా మోడలర్. లాస్ట్ ప్రయారిటీస్ ఎగ్జిక్యూటివ్స్. ఈ మోడల్లో ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే మాస్ వాల్యూమ్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఈస్ రిసైడ్ ఇన్ దిస్ ఏరియా. వీళ్ళిద్దరిలో మళ్ళీ ఈ ముగ్గురులోనూ కూడా ఈ 2 రోల్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇది దాని తర్వాత ఉండే డిమాండ్ ఉన్న రోల్. సో ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ ద పీపుల్ తీసుకునే రోల్స్ కూడా ఈ 2 ఎక్కువ తీసుకుంటారు. అలాగే ఈ రోల్ కూడా ఎక్కువ తీసుకుంటారు. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పరంగా ఆలోచిస్తే కనుక ఎక్కువగా మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చే రోల్స్ ఈ డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా ఆర్కిటెక్ట్ అండ్ డేటా అనలిస్ట్. ఈ రోల్స్కి ఎక్కువ మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే హైలీ పెయిడ్ స్కిల్స్లో మాత్రం ఖచ్చితంగా ఈ 3 ముందర వరుసలో ఉంటాయి. సో ఈ టెంప్లెట్ మీకు నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా దీంట్లో కన్నా ఇంకా స్కిల్స్ కొన్ని ఇంక్లూడ్ అయి ఉండొచ్చు. బట్ మీరు ఇండివిజువల్గా ఇప్పుడు నేను చూపించినట్టుగా ఈ డేటా డిజిగ్నేషన్స్ ఏవైతే ఉంటాయి, ఈ డేటా డిజిగ్నేషన్స్లో జనరల్గా ఈ స్కిల్ సెట్స్ పరంగా, ఇన్కమ్ లెవెల్స్ పరంగా కొంచెం R&D అయితే చేయండి. మీ మార్కెట్ రీసెర్చ్కి వెళ్ళినప్పుడు అలాంటి చోట మీరు ఖచ్చితంగా ఆ యొక్క రీసెర్చ్ అనేది చేయడం చాలా మంచిది. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో అసలు దీంట్లో ఏ రోల్స్ అసలు దేని గురించి ఉపయోగపడతాయి, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏముంటుంది ఒకసారి చూద్దాం.